స్టూడెంట్స్ ఎకానమీ బాగాలేనప్పుడు టైట్ అవ్వడం, ఎకానమీ బాగున్నప్పుడు ఫ్రీగా ఉండడం, ఇది అమెరికా నైజం కింద మనం చూడాలా మధు గారు? ఆబ్వియస్లీ అంటే ఎకానమీ బాగున్నప్పుడు ఇవన్నీ పట్టింపులు ఉంటే జాబ్లు ఈజీగా వస్తుండే. ఒకప్పుడు టెస్టింగ్ చేసుకుంటేనే 100,000-200,000 సంపాదించేవాళ్ళు, డాక్టర్స్ కన్నా కూడా ఎక్కువ ఇన్కమ్ వచ్చేది. సో ఎకానమీ డెఫినెట్లీ వీక్ ఉన్నప్పుడు ఉద్యోగ అవకాశాలు తగ్గుతాయి. ఇప్పుడు రవి చెప్పినట్టుగా అంటే స్టూడెంట్స్ హ్యావ్ టు వర్క్ హార్డ్, ఇంప్రూవ్ దర్ స్కిల్ సెట్ ఇంప్రూవ్ చేసుకోవాలి. ఐటీ కంపెనీస్ అని కూడా గతంలో ట్రైనింగ్ వాళ్ళకు గెస్ట్ హౌస్ లాగా పెట్టి డిగ్రీ ఉన్నా కూడా ఏ స్కిల్ సెట్ అయితే ఇంప్రూవ్ చేసుకుంటే దాంట్లో జాబ్స్ శాప్ ఉన్నప్పుడు ఇట్లా నేర్పించేవాళ్ళు. అట్లాంటివి చేయించాల్సిన అవసరం ఉంటుంది. ప్లస్ భారతదేశం కూడా మన విద్యా వ్యవస్థని పటిష్టం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు యూనివర్సిటీస్ వాళ్ళు మీరు రిపోర్ట్ చూసి ఉంటారు, తెలంగాణలో కూడా యూనివర్సిటీస్ అన్నీ కూడా గవర్నమెంట్ యూనివర్సిటీస్ అన్నీ పడిపోతాను. గత 10 ఏళ్ళ నుంచి ఎలాంటి సహకారం లేకుండా, నియామకాలు లేకపోవడంతో క్వాలిటీ. సో ఇక్కడ చదువుకునే అవకాశాలు తగ్గడం వల్లనే అమెరికాకు పోతున్నారని అనుకోవచ్చా, లేకపోతే అక్కడికి వెళ్తే ఫైనాన్షియల్ గా సెటిల్ అవ్వచ్చు, లైఫ్ బాగుంటుందనే వాళ్ళు ఎక్కువ ఉంటారా, లేకపోతే ఇక్కడ అవకాశాలు లేకుండా అమెరికాకు వెళ్ళే వాళ్ళు? రెండు కూడా. ఇక్కడ చదువుకునే అవకాశాలు తగ్గడం, బెస్ట్ ఇన్స్టిట్యూట్ తగ్గిపోవడంతో ఇప్పుడు నేను జిల్లా పరిషత్ స్కూల్ చదువుకున్నాను, కానీ ఎన్ని జిల్లా పరిషత్ స్కూల్ వచ్చాయి? ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ ఎక్కువ వచ్చినాయి జనాభా పెరిగినాక. జనాభా ప్రాతిపదికన ఏ ప్రభుత్వాలు ఉన్నా ఏ పార్టీలు ఉన్నా కూడా విద్యా వైద్య వ్యవస్థ పైన చాలా చిన్న చూపు చూడడం జరుగుతుంది, ఖర్చు పెట్టడం తగ్గుతూ ఉంది. సో అమెరికాలో ఎడ్యుకేషన్ క్వాలిటీ డెఫినెట్గా బెటర్ ఉంటుంది, మెడికల్ క్వాలిటీ కూడా బెటర్ ఉంటుంది, వే ఆఫ్ లైఫ్ స్టాండర్డ్ బెటర్ ఉంటుంది. సో రెండు కూడా ఆలోచించి వెళ్తూ ఉన్నారు. ఇంతకుముందు మహేష్ చెప్పినట్టుగా ఇప్పుడు ఆస్ట్రేలియా కానీ మిగతా కంట్రీలో, యూకేలో కూడా మనం పోయినప్పుడు కూడా చదువుకున్నాక అవకాశాలు తగ్గుతూ ఉన్నాయి. సో ఆబ్వియస్లీ ఎకానమీ స్లో ఉన్నప్పుడు తగ్గుతూ ఉంటుంది. సో గత 4 ఏళ్ళ నుంచి స్లంప్ ఉంది, రిసెషన్ ఉంది, ఉద్యోగ అవకాశాలు తగ్గుతున్నాయి కాబట్టి విద్యార్థులకు కష్టాలు వస్తూ ఉన్నాయి. సో ఇది ఆలోచించాల్సిన అవసరం. ఇంట్లో మన తెలుగు వాళ్ళకి సంతోషం ఏంటంటే తెలుగు మూలాలు ఉన్న వైస్ ప్రెసిడెంట్ భార్య ఉషా గారిని చూడడంతో. ఇంకొకటి అంటే మహేష్ గారు, కమింగ్ టు యూ, ఇప్పుడున్న సిచ్యువేషన్లో అక్కడ స్టూడెంట్స్ కావచ్చు, లేకపోతే ఉద్యోగస్తులు కావచ్చు, వాళ్ళందరూ కాస్త ఊపిరి పీల్చుకోవచ్చా ఇప్పుడు ఇవాళ ప్రెసిడెంట్ స్పీచ్ తర్వాత? అంటే ఇప్పుడు దానికి ఐ డోంట్ సీ ఎనీ డిఫరెన్స్ కంపారిటివ్లీ అండి, అన్లెస్ వీ సీ ఎనీ ఆఫ్ ద ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్. ఇప్పుడు స్పీచ్లో వాట్ ఎవర్ వీ హర్డ్, ఈ డింట్ సే ఎనీథింగ్ డిఫరెంట్. మనకంటే స్టూడెంట్స్ వైజ్ కానీ స్పెసిఫిక్గా అయితే ఈ లీగల్ ఇమిగ్రేషన్ పైన he didn't say much in the except the illegal immigration వరకు మాత్రమే మాట్లాడాడు ఈరోజు, అన్లెస్ వీ సీ సంథింగ్ డిఫరెంట్ ఇన్ గోయింగ్ ఫార్వర్డ్. అయితే ఇప్పుడు మనకి ఏదైతే ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి మనం మాట్లాడుతున్న దీనిలో అండ్ తప్పకుండా ఏంటంటే ఇట్స్ ఓవర్ ఆల్ వీ నీడ్ టు థింక్ అబౌట్ ఇండియాలో ఉన్నంత వరకు ఇంటర్నేషనల్ స్కూల్స్ కానివ్వండి, ఏదైనా ఎడ్యుకేషన్ సిస్టమ్స్లో అప్ టు 12th grade దెర్ ఆర్ క్వైట్ ఎ ఫ్యూ గుడ్ క్వాలిటీ స్కూల్స్ ఉన్నాయి. కాకపోతే ఆఫ్టర్ వన్స్ దే గ్రాడ్యుయేట్ వేర్ డు దే హ్యావ్ టు గో అనే దానిలో తీసుకుంటే, వెదర్ ఇట్స్ స్టేట్ గవర్నమెంట్ కానివ్వండి, సెంట్రల్ గవర్నమెంట్ దీనిలో తీసుకున్నా కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కనబడట్లేదు అక్కడ. సి ద మెయిన్ థింగ్ ఇన్ ఇండియా, ఇన్ఫ్రాస్ట్రక్చర్, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, రీసెర్చ్ ఫెసిలిటీస్, ఈ మూడు లేదు. అండ్ ఆఫ్టర్ కంప్లీటింగ్ ఎడ్యుకేషన్ నన్ ఆఫ్ ద కోర్సెస్ ఆర్ జాబ్ ఎంప్లాయబుల్ అవ్వడానికి రెడీగా లేవు. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ స్టార్ట్ గెటింగ్ ద అమెరికా కానీ వివిధ కంట్రీలకు వెళ్తుంది కూడా. దట్స్ వన్ ఆఫ్ ద రీజన్. అండ్ దెన్ ద సెటిల్మెంట్ ఇన్ ద ఫ్యూచర్, అంటే అక్కడ యూఎస్కి వెళ్ళిన తర్వాత వన్స్ వీ ఫినిష్ అవర్ పోస్ట్ గ్రాడ్ కానీ అండర్ గ్రాడ్ కానీ కంప్లీట్ అయిన తర్వాత దెన్ వీ కెన్ గెట్ ఆన్ టు ఓపీటీ ఎంప్లాయ్మెంట్, దాని తర్వాత గ్రీన్ కార్డ్ అని అలాంటి ఎక్స్పెక్టేషన్, దెన్ ఫ్యూచర్ ఈజ్ గోయింగ్ టు బి గుడ్ అనే దానిలో. కాకపోతే మనం గత లాస్ట్ 15 to 20 yearsలో చూస్తుంటే ఫ్లో అనేది ఎవ్రీ ఇయర్ పెరుగుతూ ఉంది. ఇట్స్ ఓవర్ 1 million స్టూడెంట్స్ ఆర్ గోయింగ్ ఫ్రమ్ ఇండియా. సో దట్ ఈస్ ద మేజర్ ఇష్యూ ఫర్ కాజ్ ఆఫ్ కన్సర్న్ ఫర్ ఆల్ దీస్ కంట్రీస్. అంటే అమెరికానే కాకుండా ఎక్కడ చూసుకున్నా కూడా దట్ ఈస్ ద మేజర్ ప్రాబ్లం. అండ్ ఎక్కడి నుండి వచ్చిన తర్వాత దట్స్ వర్క్ లోడ్ ప్రెషర్ ఈజ్ ఆన్ ఈచ్ కంట్రీ ఫర్ ప్రాసెసింగ్. యాజ్ లైక్ ద అరుణ్ కూడా ఇంతకుముందు అన్నట్టుగా మోస్ట్ ఆఫ్ దిస్ టాప్ ఐవీ లీగ్ స్టూడెంట్స్ బట్ ఇట్స్ 3 to 4% ఓన్లీ యాక్సెప్టెన్స్ రేట్. దెర్ ఆర్ సెవరల్ కాలేజెస్ ఇప్పుడు ఎవరైతే వచ్చి మేము చదువుకొని దెన్ వీ విల్ గో బ్యాక్ టు ఇండియా అనుకునే సిచ్యువేషన్ ఉంటే దెర్ ఆర్ స్టిల్ ప్లెంటీ ఆఫ్ ఆపర్చునిటీ. పీపుల్ కెన్ కమ్ హూ కెన్ అఫోర్డ్, దే కెన్ పే ద ఫీ, దే కెన్ కంప్లీట్ దర్ ఎడ్యుకేషన్, దే కెన్ గో బ్యాక్ అంటే మటుకు డెఫినెట్లీ ఐ వుడ్ సే any country would welcome. Main ఇక్కడ వచ్చేసి unemployment is the major issue now people are facing for the last 2 years. That's how like ఇలాంటి situations అన్ని ఇప్పుడు క్రియేట్ అవుతున్నాయి. But the things once things get back into normal, ఎంతో మంది H1 పైన ఇండియా నుండి యూఎస్కి రావడం జరిగింది. The things will become normal again when there is a shortage of like the workforce, they will bring back again.